హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇల్లాలు. ఈరోజైతే చికెన్ పకోడీ, కాజు చికెన్ పకోడీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. చూడండి అసలు ఎంత బాగుందో. మనం ఎవ్రీ టైం బయట తినే కంటే అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో మీకోసమే అనమాట. ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. ఫస్ట్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ చిల్లులు ఉన్న గిన్నెలో పెట్టేసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. దాని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ, కారం, ఉప్పు, కసూరి మేతి, జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఎగ్స్, కార్న్ఫ్లోర్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినాయి ఆ చిల్లుల గిన్నెలో వేసుకోవడం వల్ల. సో ఫస్ట్ మంచిగా చికెన్ని వాష్ చేసుకున్నాము. అండ్ పీసెస్ కూడా కొంచెం చిన్నగా ఉంటే బెటర్. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, కొంచెం మీడియం సైజులో ఉండడం బెటర్. అండ్ ఫస్ట్ ఆ వాటర్ అంతా పోయిన చికెన్లో మనం సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ ఎందుకంటే దాంట్లో ఇంకా ఏమన్నా వాటర్ లాగా అనిపిస్తే అది కొంచెం డ్రై అవుతుంది అనమాట. చికెన్ పీస్ డ్రై అయినట్టు అవ్వడానికి ఫస్ట్ మనం సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మిక్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పసుపు, మనం నాన్ వెజ్ అనగానే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, ఇందులో కూడా కంపల్సరీగా వేసుకోవాలి అండ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ మంచిగా అయితే కలుపుకోవాలి. అండ్ అన్నీ సపరేట్గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి వేస్తే మనం ఆ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు పైన కోటింగ్ సపరేట్, లోపల పీస్ సపరేట్ అట్లా వస్తుంది అనమాట. అట్లా కాకుండా మనకి పీస్కి మంచిగా అన్నీ మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా పట్టుకోవాలంటే దేన్ని దానికి వేసి సపరేట్గా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత కారపొడి. ఈ కారంలో కొంచెం ఇంట్లో కారం, కొంచెం ప్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అవి రెండు కలిపి వేసాను. జనరల్గా ఫుడ్ కలర్ కోసం ఇక్కడే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఆ ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేసి ఆ మిర్చి పౌడర్ అయితే వేసాను. సో కలర్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు మన కళ్ళకి కూడా మంచిగా ఉండాలి, చూస్తేనే తినాలనిపించాలి అట్లా. సో ఇంకా కొంచెం మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ప్రీ మ్యాంగో మిర్చి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది అసలు కారమే ఉండదు, జస్ట్ ఫర్ కలర్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. సో అదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం కూడా మంచి పడుతుంది. నెక్స్ట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను నేను. కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి. సో ఇది కూడా కారం తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలాని వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. సో బయట తినడం ఎందుకని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేశాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీయే. ఇప్పుడైతే నేను జీలకర్ర పౌడర్ వేసాను. జీలకర్రని వేయించేసుకొని పౌడర్ లాగా చేసేసి అది కూడా వేసి కలుపుతున్నాను అనమాట. మనం జనరల్గా అన్నీ ఒకేసారి వేసేసుకుంటే ప్రాసెస్ ఈజీగా అవుతుంది కానీ టేస్ట్ అంత బాగుండదు. నెక్స్ట్ ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకు ధనియా పౌడర్ ఏ వంటలో అయినా. సో వేసాను, మంచి కలుపుతున్నాను. ఆల్మోస్ట్ ఒక కోటింగ్ లాగా అయితే ఫామ్ అవుతుంది పీస్కి. మొత్తం మంచిగా అయితే అన్ని మసాలాలు మంచిగా పట్టుకుంటున్నాయి. జనరల్గా మనం అన్నీ ఒకేసారి వేసుకుంటాం తొందరగా అయిపోతుంది అని, బట్ అట్లా టేస్ట్ అస్సలు ఉండదు. అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కోటింగ్ అంతా విడిపోతుంది అనమాట. అట్లా ఉండకుండా దానికి సపరేట్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 4 ఎగ్స్, నేను ఒక 1.5 kg చికెన్ తీసుకున్నాను బోన్లెస్. దానికి ఒక 4 ఎగ్స్ అయితే వేసుకున్నాము. మనకి ఎగ్స్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే ఒక రెండు కూడా వేసుకోవచ్చు, లేదా 3. నేనైతే ఇక్కడ 4 వేసాను. ఆ ఎగ్స్ 4 వేయడం వల్ల కొంచెం కార్న్ఫ్లోర్ అయితే ఎక్కువగా పట్టింది. నెక్స్ట్ కసూరి మేతి, నేను ఫ్లేవర్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది వెజ్ కర్రీస్లో అయినా నాన్ వెజ్ కర్రీస్లో అయినా. సో కసూరి మేతి వేసాక కూడా మంచి కలుపుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి మంచి పట్టాలి కాబట్టి. ఎగ్ వేసిన తర్వాత అయితే కసూరి మేతి వేసాము, మంచిగా మిక్స్ అయితే చేస్తున్నాము. ఆల్మోస్ట్ జ్యూసీ లాగా అయిపోయింది కదా మనం ఎగ్స్ వేయడం వల్ల. సో ఈ జ్యూసీనెస్ అంతా మళ్ళీ దగ్గరికి రావడానికి మనం కార్న్ఫ్లోర్ వేస్తామన్నమాట. సో కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే ఎగ్స్ కొంచెం తక్కువ వేసేసుకోండి, 2 or 3 వేసుకోండి. నేను 4 వేసాను కదా, దానివల్ల ఎక్కువ కార్న్ఫ్లోర్ అయితే పట్టింది. సో అది అవాయిడ్ చేయడం కోసం
ఒక ఎగ్స్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటే బెటర్. అట్లానే లూజ్గానే వేసుకుంటే అంత బాగుండదేమో. నేనైతే కొంచెం గట్టిగానే ఉండాలని చెప్పేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తూ దానికి ఒక మంచి కోటింగ్ అయితే వచ్చింది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం కొంచెం ఎక్కువ తినాలనుకుంటున్నాము అన్నప్పుడు కార్న్ఫ్లోర్ తక్కువ వేసుకోవడం బెటర్. నెక్స్ట్ కొత్తిమీర, ఇది కూడా ఫ్లేవర్ కోసం. గ్రీన్స్ కంపల్సరీ ఉండాలి కదా అన్నిట్లలో. సో అదనమాట, చాలా కలర్ఫుల్ ఫుడ్. నెక్స్ట్ కరివేపాకును కూడా నేను కట్ చేయలేదు, జస్ట్ వాష్ చేసి డైరెక్ట్ అలాగే వేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా అవుతాయి, తినేటప్పుడు ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. అండ్ పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసేసుకొని అయితే వేసుకున్నాను. ఇవి కూడా మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్, కొంతమందికి చాలా ఇష్టం కదా. యాక్చువల్గా మామ అయితే అన్నారు మొత్తం అన్నీ ఫ్రై చేశాక ఇంకా కొన్ని పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఆయిల్లో జస్ట్ అట్లా ఫ్రై చేసి పెట్టండి అని. బట్ నేను మర్చిపోయాను, వేయలేదు. వాళ్ళు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ కాజు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. యాక్చువల్గా ఇది కాజు చికెన్ పకోడీ. సో ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక లెమన్ కూడా పిండుకుందాము. ఒక ఫుల్ లెమనే పిండినా, ఎందుకంటే కొంచెం చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చాలా చెయ్యి నొప్పి అయితే పెట్టింది, బట్ ఇట్స్ ఓకే. ఇవన్నీ కలుపుకొని ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది జస్ట్ పొద్దున్నే మ్యారినేట్ చేసి 11 అట్లా మేము 1 o'clock అట్లా చేసుకున్నాము. 1 అవర్ సరిపోతుంది మ్యాక్సిమం, ఎందుకంటే మనం అన్నీ సపరేట్గా వేసి కలుపుతున్నాం కాబట్టి. ఇవన్నీ కలపడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా పుదీనా ఉంటే అలాంటివి ఏమన్నా మీరు వేసుకోవచ్చు. అండ్ గోలు వచ్చి ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అంటే చికెన్ పకోడీ అంటే ఏ చికెన్ పకోడీ అనింది. తిను అంటే ఇట్లనే తింటారా అని అంటుంది అనమాట. నెక్స్ట్ ఒక ఇనుప ముక్కుడైతే పెట్టుకున్నాము. జనరల్గా ఇది అత్తయ్య తెచ్చారు అప్పాలు వేసుకోవడానికి అని చెప్పేసి, మన గారెప్పలు ఉంటాయి కదా అవి వేసుకోవడానికి అని చెప్పేసి. బట్ ఈసారి అయితే నేను ఫస్ట్ టైం ఇనుప ముక్కుడులో నేను ఫ్రై చేస్తున్నాను చికెన్ పకోడీని. సో కొంచెమే ఆయిల్ అయితే వేసాను, మరి దాని నిండా అవసరం లేదు, కొంచెమే చికెన్ ఉంది కాబట్టి. ముక్కుడు చాలా పెద్ద ఉంది, సో ఆయిల్ కొంచెమే అనిపిస్తుందేమో. బట్ ఇనుప ముక్కుట్లో వేస్తే అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ చాలా తొందరగా హీట్ అవుతుంది అనమాట. మన ఫుడ్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసుకొని బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ ఫ్రై అయిందో లేదో చూసాను, ఆల్మోస్ట్ ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. మిక్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మిక్స్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయిల్ కూడా చాలా హీట్ అయింది కాబట్టి మంచిగా వేసి అయితే ఫ్రై చేసేసుకుందాము, డీప్ ఫ్రై. సో మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ టేస్టీ చికెన్ పకోడీ. చూస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. సో ఇదనమాట మన టేస్టీ చికెన్ పకోడీ రెసిపీ. చాలా సింపుల్, బట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అవన్నీ ఉంటే ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అని, అది కూడా క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఇంట్లో ఈ రెసిపీ, ఎప్పుడు బయట తినడమే కానీ. సో చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. మన హెల్దీ వేలో చేసేసుకున్నాం కాబట్టి మంచిగా తినేసేయండి. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.